ఆయన చెప్తూ ఉన్నాడు. 1 కొరింథీ 11:23 మనకుంటుంది. ఆయన రక్తంలో పాలు పొందిన మనము ఆయన మరణం గురించి ప్రచురణ చేయాలని, ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని ప్రచురణ చేయాల్సిన బాధ్యత భారం మన మీద మోపబడింది. ప్రియమైన కనుక స్వార్థ అందరము ప్రకటించాలి. ఇంకా మన దేశంలో చాలామంది లక్షల ప్రజలు యేసు మాట ఒక్కసారి కూడా వినని వాళ్ళు, యేసు గురించి వినని వాళ్ళు లోకంలో ఎంతమంది మనకి కనిపిస్తున్నారు. మన చుట్టుపక్కల మన ఇరుపూరు గ్రామాల్లో మనకు ఎదురవుతున్న వారు ప్రియమైన వారందరి రక్షణ నిమిత్తమే రక్షించబడిన మనని దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడు. మనం 2 సంవత్సరాలు కరోనా తెగుల్లో మన కళ్ళ ముందే మన బంధువులే మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే ధనవంతులు ఎంతమంది చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోయారు. వాటితో పాటు మనం కూడా కలిసిపోవలసిన, కానీ దేవుడు మనల్ని ఎందుకో బ్రతికింపజేశాడు, మనల్ని సజ్జుల లెక్కలో ఉంచాడు మనల్ని. ఎందుకంటే తెలుసా, మన వద్ద నుంచి ఆయన ఇంకా ఏదో పని ఆశిస్తున్నాడు. ఏంటంటే ఇంకా తెలియని ప్రజలకు, యేసు గురించి ఒక్కమారు కూడా వినని ప్రజలకు యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తామని, ఆయన సువార్తను ప్రకటింపజేస్తామని నా ఆయుష్ను దేవుడు పొడిగించాడని మాత్రం మర్చిపోద్దు ప్రియమైన వాళ్ళరా. గనుక సువార్తను ప్రకటించాల్సిన భారము బాధ్యత మన మీద ఉంది. ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు నీ రాకడకు సూచనలు ఏంటి అని ఒలివల కొండ మీద శిష్యులు అడిగితే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను అత్యంత సమీపంగా ఉన్నాను అన్న సూచనలు ఏంటో తెలుసా? రాజ్యం మీదకి రాజ్యం యుద్ధములు వేస్తాయి. అవును, ఈరోజు ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక దేశాల మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంది. రష్యా, ఉక్రెయిన్, నార్త్ కొరియా, అమెరికా, ప్రియమైన ఇండియా, పాకిస్తాన్ రాజ్యాలు యుద్ధాలు ప్రకటించుకుంటున్నాయి. కారణం ఆయన త్వరలో రాబోతున్నాడనే సూచన. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఈయన రాకడకు యుగాంతరకు సూచన తెలియజేశాడు. ప్రియమైన నిన్నటికి నిన్న పోయిన వారంలో మన తెలుగు రాష్ట్రాల్లో భూమి కనిపించింది. అనేక చోట్ల అగ్నిపర్వతాలు మొదలవుతున్నాయి. ఆకాశంలో సూచనలు కనిపిస్తున్నాయి. సునామీలు, కరువులు, తెగుళ్ళు, ఇవన్నీ దేవుని యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచన తినాలో మనం ఉన్నాం. మనం రక్షించబడిపోయి మన వరకే మనం కూర్చుంటే ఒక దిన లెక్క అడుగుతాడు. ప్రియమైన వాళ్ళరా, నిన్నెంతకాలం పొడిగించా, నీ ఆశను పొడిగించా, నిన్ను పోషించా, కాపాడా, నా కొరకు నువ్వేం చేస్తావు, ఎన్ని ఆత్మలు నీతో పాటు రక్షణలోకి నడిపించావని దేవుడు మనల్ని ఒక్కొక్కరిని అడుగుతాడు. ఇది నా పని కాదు, వాళ్ళు ఎవరో బృందం వచ్చి చేసి వెళ్ళిపోయారో చప్పట్లు కొట్టమంటే కాదు. ప్రియమైన వాళ్ళరా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత. నీతో పాటు కొంతమందినైనా నువ్వు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళగలగాలి. నీకు వచ్చిన దాంట్లోనే నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పి ఇతరులకు నీ దేవుని వైపు తీసుకురావాలి కలిగల. ప్రియమైన రాకడ గుర్తులు నెరవేర్పోతున్న దినాల్లో ఉన్నాం. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది అని ఆయన చెప్పిన ప్రతి సూచన మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అవి చూస్తుంటూ కూడా నేను రక్షించబడ్డా చాలు, వెళ్ళిపోతా పొరలకొనికి అనుకుంటామేమో. కాదు, మన ఒక్కరితో కాదు, ఆయన రక్తాన్ని కాచింది ప్రియమైన. మనతో పాటు కోట్ల మంది, ఏ ఒక్కరు నశించడం ఇష్టము పడలే. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఏ ఒక్కరు ఆయన ఈ లోకంలో విడబడడం, ఆ భయంకరమైన నరకానికి వెళ్ళిపోవడం ఇష్టపడిన దేవుడు తన ప్రేమనంతా చూపించాడు. ప్రియమైన మన వద్ద నుంచి అదే దైవికమైన ప్రేమను దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన రాత్రి సమయంలో ఎంత ప్రయాసపడి చూడండి, మల్లికార్జున గారు తర్వాత మరి ఆ తమిళనాడు నుంచి ఈ వాహనాన్ని తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి వారు వచ్చారు, భాష తెలియకపోయినా ఆ యవనస్తులు వచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. బెంగళూరు నుంచి మరొక 2 భార్యాభర్తలు వచ్చారు. హైదరాబాద్ నుంచి మేము వచ్చాం. మరి జనగం ఏరియా నుంచి మరి దైవశైలిలో వచ్చారు. ఇన్ని రీతిలుగా మీకు పాటలు పాడి, ఆటలు ఆడి, మిమ్మల్ని స్థుతులు పాటలు పాడి వాక్యాన్ని తెలియజేస్తున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాం. కారణం ఏంటంటే మీరు ఏదో ఒక చూసి వెళ్ళిపోతారని కాదు, వేడుకగా చూసి వెళ్ళిపోతారని కాదు, మరొకసారి మన మీద ఉన్న బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరు కూడా రోజులో కొంతమందికైనా స్వార్థ ప్రకటించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇదిగోండి లాక్డౌన్ టైంలో దేవుడు ఇచ్చిన ఆలోచన నిశ్శబ్ద స్వార్థ. 7 భాషల్లో యేసు త్వరలో వస్తున్నాడని 7 భాషల్లో పెట్టి తిరుగుతున్న సిటీలో, రోజుకి 14 గంటలు సిటీలో తిరుగుతున్నా. నేను అనేక సార్లు కొట్టబడ్డా, అనేక దాడులు నా మీద జరుగుతున్నాయి. కానీ ప్రభు కొరకు హతసాక్షి అవడానికి తెగించి నేను రోడ్ల మీద తిరుగుతున్నా. తిరగాల్సిన పనుల ప్రియమైన ఈరోజు మనం దాక్కునే రోజుల్లో లేము. బైబిల్ ఇంకా 3.5 కవర్లో పెట్టి దాక్కుంటున్నామేమో, క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామేమో. ఆయన అన్నాడు, ఎవరైతే నన్ను ప్రజల ముందు ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ముందు ఒప్పుకుంటానని. భయపడుతూ ఎవరో చంపేయాలి మనని ఆయన అన్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఒకే గుర్తు చేసి నేను ముగిస్తాను. ఆత్మను చంపునేరు, శరీరాన్ని దేహాన్ని చంపుకోరు. ఆత్మ మీరు ఏమాత్రం భయపడుకుని, కానీ ఆత్మని దేహాన్ని 6 అగ్నిగుండములో పడవేగల శక్తి గల దేవునికి మాత్రమే భయపడండి.
ఆయనకి మాత్రం భయపడదాం. ఏ ఒక్కరు కూడా మన ఆత్మని నరకం నుంచి తప్పించలేరు. ఎవరొక్కరు కూడా మన మన జీవితాన్ని వారి చేతుల్లో పెట్టుకుని మరి దాన్ని కంట్రోల్ చేయలేరు. ప్రియమైనవారా, మనం దేవుని చేతిలో ఉన్నాం, రక్షించబడ్డాం. ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుందాం. మనుషులు ఏమాత్రం కూడా భయపడిన లేము. మనం తెలుసుకున్న రక్షణ సువార్తను ఒకే ఒక దేవుడైన ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తుని పరిచయం చేద్దాం. ప్రకటించడం వరకు మన పని. మనం ఎవరు బలవంతం మతమార్పులని వారు ఏదో స్టాంప్ వేస్తారు మన మీద. కానీ మనం ఎవరు బలవంతం పెట్టం. సత్య సువార్తను, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది, తీసుకుపోతే అని అన్నాడు కదా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష, తీర్పు తీర్చేది ఆయన. మనం ప్రకటించవలసిన బాధ్యత మాత్రం మనది. ప్రియమైనవారు, కనుక ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు కూడా, ఈ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒకరికైనా యేసు గురించి పరిచయం చేయండి. ఇక్కడ మీకు అందుబాటులో ఇంకా ఎంత దూరం అయితే మీరు వెళ్ళగలరో, అక్కడ రక్షణ లేని వారు ఎవరికి కనిపించినా ఒకరికైనా యేసు ప్రేమను ప్రకటించండి. ఆ సువార్త భారాన్ని తప్పకుండా కలిసి పంచుకుందాం. ఒక దినాన దేవుడు మనకి అక్కడ ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనకి ఏమేమి కిరీటాలు రావు, ఇక్కడ మనకి ఎవరు ప్రశంసలేవరు, దాళ్ళే మనకి ఎదురవుతాయి, తిట్లు దోషులే కొట్లాట్లే, కానీ మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు అక్కడ వాడబారిన మహిమ కిరీటం దేవుడు మనకి అక్కడ ఇవ్వబోతున్నాడు. అదే నిరీక్షణతో కలిసి పనిచేద్దాం. దేవుడి కొద్ది మాట మన వెనుకలో నిలిపించును కానీ ఫలింపజేసును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువులు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మేము ఇక్కడ